డిమాండ్ అంటున్నారు. మిథున్ రెడ్డి గారికి లిక్కర్ కుంభకోణం గురించి అంత హడావుడికి ఎందుకు జరిగిందంటారు శనివారం? అంత సినిమా టెక్నిక్, అందుకనేం లేదు. అంతా వచ్చింది అందరు తలతో కదా పంచుకుంటారు. వాటర్ దొరకని వాడు ఏం చేస్తాడు? వాడి మీద బొర్ర చల్లుతాడు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి నియోజకవర్గం చిత్తూరుకు సంబంధించి ఏదైతే ఉందో ఆయన ఏం చేయలేక ఈయన అరెస్ట్ చేశారంటారు. ఆయన తనయుడే కదా. వాళ్ళకి ఉండే లావాదేవీలు వాళ్ళకి ఉంటాయి. వీళ్ళకి ఏం అందకపోతే వీళ్ళ కడుపుమంట. 3,500 కోట్లు నిజమేనంటారు. అసలు ఏం జరుగుతుంది? 3,500 కోట్లు అంటే అందరినీ బాబోయ్, బస్తాలు 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 కుట్టి అటక మీద వేసుకోవాలి. అంతా అవుతుందేనండి. ఎందుకంటారు వీళ్ళు సింగపూర్ వెళ్ళే టైంలో ఎంత అమ్మితే 3,500 కోట్లు వస్తుంది. ఎన్ని ట్యాంకర్లు అమ్మాలి? మద్యం కృష్ణానది లాగా ప్రవహించాలి ఏంటి? రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం తదుపరి అరెస్ట్ లేనంటారు ఇవన్నీ. అవన్నీ అంతా లేదండి. అసలు ఇవి దెబ్బలాట్లకి ఇబ్బలాట్ల కన్నా ప్రజలకు ఏం చేస్తున్నాం అనేది ఆలోచించండి. దీనివల్ల ఎవరికైనా ఉపయోగం ఉందా? ఎందుకంటే వీళ్ళ ప్రజల్లో ఉండేటట్టు చేస్తుంది ఈ ప్రభుత్వాలు. ఎందుకు అంటే మా పాత ప్రభుత్వాలు యాక్టివ్ గా చేస్తున్నాయి. మళ్ళీ ప్రభుత్వాలు అంటే ఒకటి, అసలు ఓటరు ఓటు అయితే ఉడికే అదే వీళ్ళు ఏం చేస్తున్నారు? దాని వీళ్ళు గుంజేస్తున్నారు. ఎందుకు సార్ ఈ అంశాలన్నీ తిప్పి పాత ప్రభుత్వాలను బలోపేతం చేయడం, జనంలో సింపతి యాడ్ చేయడమే కదా ఇప్పుడు ఈ అంశాలని? ఇప్పుడు ఒకటి గురించి ఒకటి ఊరికే తన్నులు తినండగా. నీ గురించి నేను తన్నులు తింటానా? నువ్వు రాజకీయ నాయకుడు అనుకో, నీ గురించి ఎందుకు తన్నులు తినాలి? నీ వల్ల నేను లబ్ధి పొందాను. లబ్ధి పొంది ఇప్పుడు నా అలాంటి వాడు ఉన్నాడు, ఓటేసాం ఇంటికి వెళ్ళిపోతాం, కూలీ చేసుకుని బతుకుతాం. ఇంకా సంబంధం ఏముంది? ఇప్పుడు బెయిల్ ఏమన్నా వస్తుందా? అన్నీ ఉంటాయి నాటకం ఏంటి? జగన్ వరకు వెళ్తారా అరెస్ట్ కి? నిజంగా వెళ్తే వెళ్ళొచ్చు, వెళ్ళకపోయినా వెళ్ళకపోవచ్చు. అదేంటంటే వీళ్ళ మనసుని బట్టి ఉంటది. జగన్ అంటే కొద్దిగా భయం కొందరికి. అంటే A4 గా మిథున్ రెడ్డి గారు ఉన్నారు. మరి అరెస్ట్ తర్వాత నిన్న ఆదివారం అయినప్పటికీ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. ఎంత హడావుడి దేనికంటే? ఊరికే ట్రాజడీ, అట్రాక్షన్. మేము కరెక్ట్ గా పక్కడబందీగా చేస్తున్నామని అదే మళ్ళీ మామూలే. అరెస్ట్లకు మేము ప్రిపేర్ అయ్యి ఉన్నాం, అందరూ కూర్చొని మందు కొడతారు. మేము ప్రిపేర్ అయ్యి ఉన్నాం, మేము సిద్ధంగా ఉన్నాం, ఏమైనా చేసుకోండి, వచ్చేది మేము మా ప్రభుత్వమే. ఆయన ఏ ప్రభుత్వం వస్తుంది? మాజీ ప్రభుత్వమే అంటున్నారు. అది రాదు, అది కష్టం. అది ఇప్పుడు ఏంటంటే రాజకీయం అనేది పూర్తిగా చెడిపోయింది. ఆగస్టు వరకు 1 వరకు ఉంటారా? అది ముదిరిపోయింది. బెయిల్ రాకుండా ఆగస్టు వరకు కూడా ఉంటారా, లేకపోతే ఈ మధ్యలో దొరుకుతున్నారు? పొడిగిస్తూ ఉంటారు, వాయిదా వాయిదా వాయిదా. ఇంటి పన్నులు ఒకటి బాగా పెంచేస్తున్నారు. రెండోది ఏంటంటే ఈ కరెంట్ బిల్లు కూడా ఆయన ఉన్నప్పుడు 2 విధాలుగా పెంచుతూ మళ్ళీ ఈయన 3వ విధంగా ఈయన పెంచాడు. ఏం తగ్గలా. ఆహా, ముందు ఈ 2 తినేస్తున్నాయి మనిషికి. అది రాష్ట్రంలో కూడా కొన్ని అనుచిత పరిస్థితులు చూస్తున్నారు. లిక్కర్ కుంభకోణాలు జరుగుతున్నాయి అంటున్నారు. ఒక పక్క జగన్ గారి వరకు అరెస్ట్ ఉంటుందా? అసలు ఏం జరుగుతుంది? అవి అరెస్టులు అవి నాకు తెలియదండి. దాని గురించి ఏంటి ఇలా చేసుకుంటూ పోతే నువ్వు అరెస్ట్ చేసుకుంటూ పోతే ఇక ఈ ప్రభుత్వం ఉండదు, ఆ ప్రభుత్వం ఉండదు. ఏం సార్, పవన్ కళ్యాణ్ గారు సినిమా రిలీజ్, ఆయన టికెట్ల రేట్లు పెంచే అవకాశంలో హడావుడిగా ఉన్నారు. మరి జనం పథకాల విషయం ఏంటంటే? పథకాలు అదేనండి. పథకాలు ఏమి ఇస్తున్నారు? మన ముసలి వాళ్ళకి 1,000 రూపాయలు పెంచారు. ఇప్పుడు కొత్తగా పన్నులు లేవు. ఇప్పుడు నాకు 60 ఏళ్ళు వచ్చినాయి, మరి నేను పెట్టుకోవాలి లేదుగా ఇప్పుడు పెట్టుకుంటానికి. మరి 9 పథకాలు ఉన్నప్పుడు అందుకున్నారు, అప్పుడు నవరత్నాలు వచ్చాయి కదా, ఆ పథకాలు అప్పుడు కూడా మనకు ఏమి పెద్దగా రాలేదండి. మాకు మట్టుకు ఏమి రాల పథకాలు. ఆర్థిక లోటు వల్ల కొంచెం సమయం పడుతుంది, కొంచెం సమయం ఇవ్వండి అని ప్రభుత్వాలు అంటున్నాయి. కొంచెం సమయం ఇవ్వచ్చు అంటారా, లేకపోతే హడావుడి కానీ అన్ని పథకాలు ఒకేసారి అమలు చేయాలంటారు? ఎందుకంటే ఆ ప్రభుత్వం కూడా చూసుకుంటుంది. ఇవ్వచ్చులేండి, సమయం తీసుకోవచ్చు. కానీ కాకపోతే ఏంటంటే ఈ ముసలి వాళ్ళకి కొత్త పింఛన్లు అమలు చేయాలండి. అది ఒకటి సమస్య. ఇదే రోజా గారు తెలుసు కదా, రోజా గారు, మంత్రి రోజా గారు, ఆవిడ గారు అంటున్నారు మమ్మల్ని అరెస్టులు చేస్తే మేము అజ్ఞాతంలోకి వెళ్తున్నాం, రేపు మేము వస్తాము, మా టైం ఉంటుంది, అప్పుడు మీరు సింగపూర్ దుబాయ్ పారిపోవాలంటున్నారు. ఏంటి ఈ వాద ప్రతివాదం దేనికంటే? నేను ఇందాక అదే చెప్పింది. వాళ్ళకి వెళ్ళి అరెస్ట్ చేసుకుంటూ పోతే రేపు ఈ పార్టీ ఉండదు, ఆ పార్టీ ఉండదు, 3వ పార్టీ అంటున్నారు. గాల్లో గెలిచిన పార్టీ గాలికి వచ్చిన పార్టీ అట్లాగే పోతుంది అంటుంది ఆవిడ కూడా. అదే గాలిలో కలిసిన పార్టీ కాదు, పార్టీ ఉన్నది కానీ ఇది. కాకపోతే ఏంటంటే ఇలాగా అరెస్ట్ చేసుకుంటూ పోతే ఇక ఇది ఉండదు, అది ఉండదు. 4 ఏళ్ళు భవిష్యత్తు ఉంది. అమరావతి పోలవరం గురించి పొంగూరు నారాయణ గారు నిన్న సమీక్షకు వచ్చారు. కట్టడాలు కూడా లేట్ అవుతున్నాయని అసహనంగా అక్కడ ఇంజనీర్ల మీద కేకలేశారు.
ఫాస్ట్ గా చేయాలనేది ఆయన ఉద్దేశం. ఎలా ఉంది? ఫాస్ట్ గా చేయడం మంచిదేనండి, డెవలప్ చేయడం మంచిదే. అది టోటల్ గా ఎలా ఉంది సార్? మన కేంద్రం గట్టి సపోర్ట్ ఉంది కాబట్టి ఈసారి పోలవరం అమరావతి గట్టెక్కుతాయా, లేకపోతే ఎలక్షన్స్ లో ప్రచార నిమిత్తం ఇచ్చే హామీలాగా అది కూడా సాగిపోతుంది? అది మనం చెప్పలేమండి, ఎందుకంటే ఇది ఇలాగే పోతుంటాయి రోజులు. అవి అవ్వవు. సాధారణమైన వ్యక్తి ఎప్పుడు సతమతం అయ్యేది కరెంట్ ఛార్జీలు, నిత్యావసర సరుకుల ధరలు ఎలా ఉన్నాయి ప్రజెంట్? అవును, ఇప్పుడు నేను అదే ముందు చెప్పింది. ఇంటి పన్నులు ఒకటి ప్రతి సంవత్సరం 20% పెంచేస్తున్నారు. ఏమండి, ఈ కరెంట్ ఛార్జీ 3వ ఛార్జీ ఈయన వేసాడు, ఇప్పుడు వచ్చి కొత్తగా వేసాడు, ఈయన వచ్చాక వేసింది. అది మరి అలా పెరుగుతూ పోతే ఇక మరి చిన్న మనిషి సామాన్యంగా నాలాంటి వాడు ఎలా బతుకుతాడు? ఇంకా చేతి పని చేసుకుంటాను, నేను కరెంటు పని చేస్తానండి. ఏంటి మరి ఇప్పుడు నాలాంటి వాళ్ళు కట్టుకుంటూ పోవాలంటే ఇలాగా ఇబ్బంది కదా. అది ఏదైనా ప్రభుత్వాలు అన్ని చూసి వెళ్ళాలంట. చూసే వెళ్ళాలండి, చూసి వెళ్తాం మంచిది. నమస్కారం అండి. సంవత్సర పరిపాలన అయింది. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కూటమి పేరుతో కలిసి వచ్చారు. మీకు ఏ అంశాలు బాగా నచ్చాయి, ఏం బాగా? చంద్రబాబు గారి పాలనలో అన్నీ బాగానే ఉంటున్నాయిలో కానీ ఆ గ్యాస్వి ఒక నెల వచ్చి మిగతావి ఆగిపోతున్నాయి. చెప్పండి. అయితే ఏ అంశాలు బాగున్నాయి? గతంలో ఏ సంక్షేమ పథకాలు ఇంట్లో వచ్చాయి, ఇప్పుడు ఏమన్నా ఇబ్బందిగా ఉందా? కరెంటు బిల్లులని ఏమన్నా రేషన్ మళ్ళీ వెళ్ళి డిపోల్లో తీసుకోవడం అని. ఇప్పుడు పోయినసారి ప్రభుత్వంలో, జగనన్న ప్రభుత్వంలో రేషన్ ఇంటి వరకే వచ్చాయి. అమ్మోడి మొత్తం బాగానే జరిగాయి. ఈసారి చంద్రన్న పాలనలో మాకు ఈ అమ్మోడి పక్కన పెట్టిన ఈ రేషన్ కార్డులు అన్నవి బాగా ఇబ్బంది అయిపోయింది. తర్వాత ఈ కరెంట్ బిల్లులు రేట్లు బాగా ఎక్కువైపోయాయి. అప్పట్లో వాలంటీర్లు ఉండేవాళ్ళు, ఏదన్నా ఒక చిన్న కాగితం కావాలన్నా సచివాలయం నుంచి వాళ్ళు వచ్చి ఇచ్చేవాళ్ళు, లేకపోతే ఇట్లా అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు లేరు కదా, ఇబ్బంది ఏమైనా అవుతుంది? బాగానే ఇబ్బంది ఉంది. చిన్న వాటికి మనమే వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. పక్క చూసుకుంటే ఈ ఇబ్బందులతో కూడుకుని ఇప్పుడు గ్యాస్ సిలిండర్ 3 వీటికి కూడా డబ్బులు అన్నారు. ఒక బండకి చాలా మందికి ఇచ్చామంటున్నారు, కొంతమందికి అది కూడా రాలేదంటున్నారు. ఇంట్లో ఏమైనా వచ్చిందా? లేదు, రాలేదు, అసలు రాలేదు. ఒక నెలవి కూడా మాకు పర్లేదు. జగన్ టైంలో మీకు తల్లికి వందనం కింద డబ్బులు పడ్డాయి అప్పుడు స్కూల్? అప్పుడు అమ్మోడి నాకు 4 సార్లు పడ్డాయి. ఒకసారి కరోనా టైంలో మాకు చిన్న పని మీద ఆగిపోయాయి, మిగతా 4 సార్లు పడిపోయాయి. ఇల్లు కూడా వచ్చింది. మరి పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ ఈ రోజు ఎలా ఉంది? టికెట్ రేట్లు పెంచుతామన్నారు, టికెట్లు భారీగా పెంచుతున్నారు. ఎందుకని సామాన్యుడు వెళ్ళగలడా? అది ఇంకా మనకు అంత ఐడియా లేదు, కానీ రేట్లు మాత్రం బాగా పెంచేశారు. అది శ్రీలంక చేసేసేలా ఉన్నారు. అమరావతి కట్టడం అవుతుందంటారు ఈ 4 ఏళ్లన్నా, అట్లాగే సరిపెడతారా? ఎందుకంటే నిన్న పొంగూరు నారాయణ గారు ఉన్నారు, ఆయన కూడా పర్యవేక్షిస్తూ అసహనంగా ఉన్నారు. వేస్ట్ ఫెలో, యూజ్లెస్ ఫెలో అంటున్నారు ఇంజనీర్ గారిని. ఏమంటారు, కట్టగలరా నిజంగానే? కష్టమే అది. ఈసారి మాత్రం జరిగే పనే లేదు. 4 ఏళ్ళు భవిష్యత్తు ఉంది, మరి ఎలా ఉండబోతుంది? పనులు ఉన్నాయా? పర్లేదు, ఈ ప్రభుత్వం వచ్చాక కొంచెం భారంగా ఉందా? లేదు, భారంగానే. ఇంట్లో ఇంకేమైనా కొత్త రేషన్ కార్డులు, ఒంటరి మహిళలు, వితంతు మహిళల పెన్షన్లు, ఇంట్లో ఎవరికైనా తల్లికి వందనం కూడా చెప్పారు, 1500 ఇవ్వాలి మహిళలకి. సంవత్సరం బారు కూడా 18,000 అవుతుంది. అది కూడా కొంచెం లేట్ అవుతుంది అంటున్నారు. మరి పథకాలు అప్పట్లో ఫాస్ట్గా వచ్చినాయి, ఇప్పుడు ఫాస్ట్? పోయినసారి ప్రభుత్వంలో ఏ పనులైనా సరే ఇట్నే జరిగిపోయాయి. ఈసారి మాత్రం ఎంత తలుచుకున్నా మాత్రం జరగడమే లేదు. మరొకసారి జగన్ గారు వస్తానంటున్నారు, మరి ఈసారి ఇటు ఏపీ సీఎం ఎవరవుతారు? మరి సీఎం జగనే. సంవత్సర పరిపాలన ఎలా అనిపిస్తుంది? గడప గడపకి ప్రోగ్రామ్స్ కూడా పెడుతుంది కూటమి ప్రభుత్వం. గత ప్రభుత్వం చూశారు, ఇప్పుడు చూశారు. ఏ బాగా ఫాస్ట్ గా వెళ్తున్నాయి, లేకపోతే ఎలా? పథకాలు బాగానే ఇచ్చారు. ఈ ప్రభుత్వంలో పథకాలు లేకపోయినా అభివృద్ధి బాగుంది. రోడ్లు, రెండోది విద్యా సౌకర్యాలు, బిల్డింగ్స్ కట్టడం, స్కూల్స్, వాటర్కి ఇబ్బంది లేకపోవడం, కరెంటు కోత లేకపోవడం, అన్ని రకాలుగా మాకు బాగుంది. ఈ ప్రభుత్వం వచ్చి కూడా సంవత్సరం పూర్తయింది అంతే. ఇంకా చూడాలి, ఇంకా ముందు చేస్తారని ఆశిస్తున్నాం. ఈ కూటమి ప్రభుత్వంలో బాగానే ఉందని మేము కోరుకుంటున్నాం. సూపర్ 6 బాగుందంటారు. గతంలో 9 పథకాలు ఉన్నాయి కదా, నవరత్నాలు అయిపోయి. ఆ సూపర్ 6 9 పథకాలు మాకు అసలు దాని గురించి పెద్దగా తెలియదండి. ఆ పథకాలన్నీ ఏంటంటే పథకాలు ఇచ్చి ఏం చేశారన్న తెలియదు, అభివృద్ధి లేదు, రోడ్లన్నీ గోతులతో ఉండేవి, అరాచకాలు జరిగాయి, ఇష్టం వచ్చినట్టు వెచ్చలవిడిగా మద్యం అమ్మేవారు. ఇప్పుడు ఏం కొద్ది పద్ధతిలో నడుస్తుంది. అప్పుడు వెచ్చలవిడిగా మద్యం అమ్మినా, అడ్డగోలుగా అమ్మినా సరే దాని లైన్లు కట్టి మరి ఈవేళ కాకపోతే రేపు దొరకదన్నట్టుగా ఉండేవారు. ఇప్పుడు తక్కువ రేటుకి బ్రాండెడ్ మందు అమ్మినా సరే లైన్ లేకుండా చక్కగా ఉంటుంది. ఏ మద్యం కుంభకోణంలో మిథున్ రెడ్డి గారు ఎంపీ స్థాయిలో ఉన్న వ్యక్తి అరెస్ట్ అయ్యారు. నిన్న ములాఖాత్లో కలవడం జరిగింది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. ఎలా ఉండబోతుంది, ముందుకు ఎలా వెళ్తుంది ఈ కేసు? రాజమండ్రి జైల్లో పెద్దిరెడ్డి గారు కలిశారు మిథున్ రెడ్డి గారిని, కానీ అంత మాట్లాడే అవగాహన మాకు లేదు. ఏదో పేపర్లో, టీవీలో చూసి మేము తెలుసుకోవడం తప్ప అంత రాజకీయ పరిజ్ఞానం కూడా మాకు లేదు. అలాంటి ఎలా ఉన్నాయి సార్ రోడ్ల వ్యవస్థలు ఎలా ఉన్నాయి? చూసుకుంటే కరెంటు బిల్లు ఏమైనా ఇబ్బందిగా ఉంది? కరెంట్ బిల్ ఇంతవరకు అయితే ఇబ్బంది ఏం లేదండి. అది గ్యాస్ కూడా 2 బండ్లకి డబ్బులు పడ్డాయి. ఈ నెలలో ఇంకో బండకు కూడా వేస్తా అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి, ఈ నెలాఖరికల్లా కూడా సీఎం పదవులు ఆయనకి ఇచ్చి ఆయన సింగపూర్ వెళ్లబోతున్నారు. ఒక వారం రోజుల పర్యటన. కంపెనీల వేటలో మళ్ళీ కన్స్ట్రక్షన్ కంపెనీలు తీసుకొస్తామంటున్నారు బాబు గారు. ఎలా ఉండబోతుంది, ఇది చేయగలరా?
పవన్ కళ్యాణ్ గారి వల్లనే తెలుగుదేశం ఉందనే ఉద్దేశం మా సామాన్య ప్రజలే కాదు, తెలుగుదేశం అగ్రశ్రేణి నేతలకు కూడా అదే అనిపిస్తుంది. అందుకే ఆయన ఏ ప్రభుత్వం చూసినా సరే డిప్యూటీ సీకి అంత హోదా ఎప్పుడు ఇవ్వలేదు. ప్రతి కార్డుల మీద, ప్రతి పోస్టర్ల మీద కూడా సీఎంతో పాటు డిప్యూటీ సీఎం బొమ్మ వేస్తున్నారు. అలాగే ఆయన కూడా ఆ గౌరవాన్ని నిలబెట్టుకుని పవన్ కళ్యాణ్ గారు బాగా చేస్తున్నారు. అయితే ఏంటంటే కులాలకి మతాలకి సంబంధం లేకుండా అందరికీ అందుబాటులో ఉండేటట్టు అన్ని చేస్తున్నారు. అయితే ఇంకా పథకాల విషయంకి వచ్చేసరికి డబ్బులు ఎచ్చలుగా పంచట్లేదు, నిదానంగా చేసుకుంటూ వస్తున్నారు. ప్రస్తుతానికి అయితే మేము సామాన్యమాలలో మాకు ఈ పార్టీ ఆ పార్టీ అని మాకు అటువంటి ఏమీ వివక్షణ ఏమీ లేదు. కానీ గత ప్రభుత్వం పోలిస్తే ఈ ప్రభుత్వం బాగుందని అనుకుంటున్నాం. సంవత్సరం 3 నెలల్లో బాగుంది, ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాం. బాగుంటే ఇంకో 2 సార్లు కూడా ఆయన తెప్పించామనుకోండి, మన మరో సింగపూర్ కాదు, మరో అమెరికా అవుద్ది. ప్రస్తుతానికి మీకు చిన్న మాట చెప్తా. నేను ఏదో కొద్దిగా చదువుకున్నాను, నేను బీటెక్ సివిల్ చదువుకున్నాను, నేను ఏదో ఉద్యోగాలు చేసుకున్నాను హైదరాబాద్ లోని. ఇక్కడికి వచ్చాం, ఉద్యోగాలు లేవు, అమరావతి లేదన్నారు గత ప్రభుత్వం, అంతా అయిపోయింది, అంతా బాగానే ఉంది. మనం అమెరికా వెళ్ళాలంటే వీసా కోసం లైన్ కట్టాల్సి వస్తుంది, ఎన్నో ఆంక్షలు పెడుతున్నారు. ఇంకొక 5 ఏళ్లు పోతే ఇండియా రావడానికి లైన్లు కడతారు. అది బాబు గారి దయ వల్ల అంటున్నాం. అది అదే సార్, ఇదే విషయంలో తీసుకుంటే కనుక పొంగూరు నారాయణ గారు కూడా కొంచెం అసహనంగా ఉన్నారు ఇంజనీర్ల పైన, త్వరగా కట్టాలంటారు అమరావతి. అవగాహన లేదండి, అవగాహన లేని విషయం నేను మాట్లాడాను. నిన్న సమీక్షకు వచ్చారు, ఈ వర్షం వల్ల లేట్ అవుతున్న కన్స్ట్రక్షన్స్ ఫాస్ట్ గా కట్టాలి. అందులో మాకు అవగాహన లేదు. మాకున్న అవగాహన మొన్న ఇదే, నేను ఎక్కడైతే మాట్లాడుతున్నా ఇదే ప్రాంతంలో దాదాపుగా నేను ములికి అంత నీళ్లు వచ్చాయి. నీళ్లు వచ్చినప్పుడు బాబు గారు తిరిగారు. బాబు గారు ప్రభుత్వం ఇచ్చిందో లేకపోతే జగన్ ప్రభుత్వం ఇచ్చి ఎవరు ఇచ్చారో తెలియదు, స్వచ్ఛంద సంస్థ ఇచ్చారో తెలియదు, కానీ తిరిగారు. నెక్స్ట్ మన పాలకొండ ఎమ్మెల్యే గారు కూడా అక్కడుండి, లోకేష్ బాబు కూడా అక్కడుండి మొత్తం అంతా చేశారు. రెండోది ఆ రైలు ట్రాక్ మీద కూడా, మన బుడమైన రైలు ట్రాక్ మీద కూడా ట్రైన్ వస్తున్నా సరే పక్కన నుంచి అన్ని సంవత్సరాలు సీఎం చేసిన వ్యక్తి ఒక హెలికాప్టర్లో దిగి ఎవరైనా పంపించచ్చు అంటే ఆ వయసులో కూడా తిరుగుతున్నాయంటే ఆయన మీద కొద్దిగా నమ్మకం ఉంది మాకు. అంతే. ఒకే ఒక విషయం సార్, ఫైనల్ గా నెక్స్ట్ ఒకవేళ ఎలక్షన్స్ ఉంటే ఎలా ఉంటుంది, కూటమి కలిసి ఉంటుందో, మళ్ళీ జగన్ గారికి ఏమైనా అవకాశం ఉంటుందంటారా? జనరల్ గా చూసుకుంటే బీజేపీ 2 స్టాండ్ల మీద ఉంటుంది కదా ఫస్ట్ నుంచి కూడా, ఎవరైతే ఎక్కువ ఎంపీ స్థానాలు ఇస్తే తిరుగుతుంది కదా. బీజేపీ ఉన్నా సరే పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన గౌరవాన్ని ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు కాపాడుకుంటారు. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి చాలా గౌరవం ఇచ్చి ఉప ముఖ్యమంత్రి అయినా సరే పక్కన కూర్చోబెట్టి సమానమైన ముఖ్యమంత్రిగా చూస్తున్నాడు ఆయన. మీరు పోల్చుకుంటే చాలా అంతకుముందు ఉప ముఖ్యమంత్రి ఎవరండి జగన్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు? ఆవిడ ఫోటో ఎప్పుడని మనకు తెలుసా? ఆవిడ పేరే నాకు తెలియదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక చంద్రబాబు తర్వాత పవన్ కళ్యాణ్ అన్నట్టు ఉంది. అది సంవత్సర పరిపాలన అయిపోతుంది, గడప గడపకి ప్రోగ్రామ్స్ పెట్టారు, 5 వారాల ప్రోగ్రామ్ అంటున్నారు. సామాన్యుడికి కానివ్వండి, పొలిటికల్ గా కూడా ఎక్కడ చూసుకున్న ప్రతి అంశం కూడా హైలైట్ అవుతుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో వచ్చేసినాయి కాబట్టి మీకు ఎలా అనిపిస్తుంది? సంవత్సర పాలన ఏ ఫాస్ట్ గా వెళ్తారు, ఏ స్లోగా వెళ్తారు? ప్రభుత్వం ఇప్పుడు కూటమి ప్రభుత్వం బాగానే ఉందండి. ఇటువరకు అంటే మరి ప్రభుత్వం ఉందా లేదా అనే దాని మీద ఉండేది. ఏదో చిన్న ఈ చావుల్లో ఇప్పుడు అది కాకుండా ప్రతిదీ కూడా పాలనాపరంగా జరుగుతూ ఉంది. ఎవరికి ఏం ఇబ్బంది లేదు. ప్రభుత్వ ఉద్యోగులకి వీళ్ళకి కూడా 1వ తారీఖు కల్లా పెన్షన్లు అవి పడుతున్నాయి. మరి ఇంకా రావాల్సిన బకాయిలు కూడా ఉన్నాయి. నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ, రిటైర్డ్ ఎంప్లాయీ అండి. ఇటువరకు అంటే 10వ తారీఖు 13వ తారీఖును కూడా తీసుకున్న రోజులు ఉన్నాయి. ఇప్పుడు అది కాదు, 1వ తారీఖు 2వ తారీఖు కల్లా పడుతున్నాయి. ఎలా ఉంది సార్? రాష్ట్రంలో కొన్ని అంశాలు బాగా హైలైట్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ ఉండటంతో టికెట్ రేట్లు భారీ ఎత్తున పెంచారు ఇవాళ అంటున్నారు. మా ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మాకు పెంచుకునే అవకాశం లేదా అని ఆయన అంటున్నారు. మొన్న మీడియా ముఖంగా అడగడం జరిగింది. ఎలా అనిపిస్తుంది? పర్లేదా, పెంచుకోవచ్చా ఆ విధం? పెంచుకుంటూ అంటే మరి వాళ్ళు కోట్లు ఖర్చు పెట్టి చేస్తున్నారు. మరి అవన్నీ డబ్బులు రావాలి కదా. మరి ఆ డబ్బులు ఎలా వస్తాయి? ఇటువరకు మళ్ళీ 100 రోజులు సెకండ్ రిలీజులు ఇప్పుడు అయ్యేం లేవు కదా. ఇప్పుడు మరి ఉన్నాయే ఒక వారం 10 రోజులు వచ్చే డబ్బులు రావాలంటే మరి ఆ విధంగా పెంచుకోకపోతే 5 రూపాయలకి 10 రూపాయలకి రావు కదా పెట్టిన డబ్బు అంతా. మరి వాళ్ళు కూడా వ్యాపారం చేయాలి కదా. అమరావతి నిర్మాణంలో గతంలో ఆగిపోయిన కన్స్ట్రక్షన్స్ దగ్గర మంత్రి నారాయణ గారు, పొంగూరు నారాయణ గారు పర్యవేక్షించారు. కొంచెం అసహనంగా ఉన్నారు. ఇంజనీర్లు లేట్ గా చేయడం కానివ్వండి, వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది, త్వరగా కట్టండి అంటాం, యూజ్లెస్ ఫెలో అంటాం. నేను వార్తల్లో చూసాం. కొంచెం ఆయన ఏంటంటే ఫాస్ట్ గా చేద్దామనే ఊపులో ఉన్నారు. ఎలా అనిపిస్తుంది? ఆ విధానం చేస్తారండి. ఇప్పుడు ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పనిచేసే ప్రభుత్వమే, మాటలు కాదు. మనం చూస్తూ ఉన్నాం, గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం చాలా బాగా చేస్తా ఉంది. అంటే మంత్రి రోజా గారు ఏంటంటే గాలికి వచ్చిన పార్టీ గాలికి వెళ్ళిపోతుందని పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం అంటున్నారు. నా గురించి ఎందుకు వ్యంగ్యంగా మాట్లాడుతున్నారని ఆవిడ. నిజంగా గాలికి వచ్చిందా, గాలికి వెళ్ళిపోతుందా పార్టీ? గాలికే రాలేదండి, ఇది ప్రజల్లో వచ్చినటువంటి మార్పే.
లేకపోతే ఈవీఎంలు ట్యాంపరింగ్లు ఇవన్నీ జరగే పని కాదు. బోళ్ళు అంత బందోబస్తులు వ్యవహారంలో ఉంటుంది, అంత తేలిగ్గా జరిగే పనులు కాదు. కాకపోతే వాళ్ళు ఏదో మాట్లాడాలి కాబట్టి వాళ్ళు మాట్లాడుతున్నారు. లిక్కర్ కేసే అత్యంత హైలైట్ అయింది. ఎంపీ స్థానంలో మిథున్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు నిన్న అక్కడ కలవడం జరిగింది, ములాఖాత్ అయ్యారు. ఎలా ఉండబోతుంది? సిట్ అంటే కేంద్రం నుంచి వచ్చింది కాబట్టి అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి అంటున్నారు. తదుపరి ఎలా ఉండదు? ఏమీ లేకపోతే ఒక విఐపిని అరెస్ట్ చేయటం అంటే మాటలు కాదు. దానికి తగ్గట్టు ప్రూఫ్స్ ఉంటేనే వాళ్ళు చేయగలుగుతారు, అంతేగాని లేదా అందరి మీద చేయరు కదా. జగన్ గారు ఏమంటున్నారంటే ఇదంతా ఫ్యాబ్రికేటెడ్ కేసు, అంటే ఏదో అతుకులు బతుకులు కాదు ఇచ్చిన కేసు లాగే ఉంది, దీంట్లో నిజ నిర్ధారణ లేదు, వచ్చేది మా ప్రభుత్వం, మేము చూస్తాం, మేము తిరిగిస్తాం అంటున్నారు. రావాలిగా, ఇప్పుడు నువ్వు అనుకుంటేట్టు కాదు, ప్రజల్లో నుంచి రావాలి ఆ తిరుగుబాటు అన్నది. తిరుగుబాటు వస్తే రావచ్చు. అంశాల్లోకి వచ్చేస్తే సార్, ఈ యొక్క మనుషులకు సంబంధించి ఎవరైతే మన రెగ్యులర్ గా చూసే ధరలు ఎలా ఉంటున్నాయి, కరెంటు బిల్లులు కానీ నిత్యావసర సరుకులు కంట్రోల్లో ఉన్నాయి, పర్లేదు కంట్రోల్ అవుతాయి. కాకపోతే మరి ప్రభుత్వంలో అంతక్రితం అన్ని ఫ్రీ 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 అని చేశారు కదా, ఇప్పుడు కొంత కంట్రోల్లో ఉంటుంది. ఏది ఏమైనా చంద్రబాబు నాయుడు గారు మంచి అడ్మినిస్ట్రేటర్ చేయగలుగుతాడు. కూటమి ప్రభుత్వం ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ కూడా ఆయన కూడా బాగానే చేస్తున్నాడు. ఏంటి ఇబ్బందులు ఏమున్నాయి? సంవత్సరం పరిపాలన అయింది, నాయకులు కూడా గడప గడపకి వచ్చి అడుగుతామంటున్నారు ఏమైనా ఇబ్బందులు ఉంటే. కూటమి నాయకులు ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంది. మరి ఇంకేమన్నా రావాల్సినవి ఉన్నాయా? లేవు, బాగానే జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి హయాంలో కూడా చాలా వరకు రాసుకున్న పథకాలు ఇప్పుడు ఆగినాయి అంటున్నారు. ఇప్పుడు మామూలు పిల్లలకి ఇంటర్ ఫస్ట్ ఇయర్ మన రాశారు, అందులో వచ్చే లిస్టులో వచ్చాయి కానీ డబ్బులు పడలేదు నాన్న. అదే దానికోసం మరి పడతాయి. ఇబ్బంది అవుతుంది డిపోల్లో తీసుకోవడం? స్టోర్ లేదు, ఏం లేదు, బాగా డోర్ డెలివరీలు ఉండే కదా మీకు? ఏం అవ్వలేదు, ఏమైంది డబ్బులు పడినాయి ఏమన్నా? పడ్డాయి. మరి ఇంకా పెన్షన్ టైంకి ఇస్తున్నారా? వస్తున్నాయి. ఆడబిడ్డ నిధి కింద 1500 చొప్పున మహిళలకు ఇవ్వాలి, అది కూడా ఈ నెలలో ఉంటుంది అంటున్నారు. అది వస్తే పర్లేదు. 9 పథకాలు అప్పుడు వచ్చినాయి. మహిళ కోసం కొంచెం మరి అడగండి. మరి ఒంటరి మహిళ ఇప్పుడు 35 అన్నారు, 35 వచ్చిన తర్వాత పెట్టుకున్నాం. ఇప్పుడు 50 సంవత్సరాలు అంటున్నారు. ఇంకా 50 సంవత్సరాలకి ఎవరు ఉంటారు? రాజు ఎవరో రెడ్డి ఎవరో కదా. దానికోసం ఇద్దరు ఆడపిల్లలతో ఉన్నామమ్మా, అదే భర్త కూడా వదిలేసాడు. దానికోసం కూడా అయ్యన్నా వస్తాయని చూస్తుంటే అవి కూడా ఇంకా ఆగాయి. అంతేగాని పరిపాలన అంతా బాగానే ఉంది, రోడ్ల వ్యవస్థలు బాగానే ఉంది. బాగానే ఉంది. మరి కరెంట్ ఛార్జీలు కొంచెం ఇబ్బంది అంటున్నారు. మరి ఏం చేస్తాం, మరి చేసేది ఏం లేదన్న. అందరూ 10 మంది అంగీకరించాలి కానీ ఒకరిద్దరితో ఏముంటది కానీ పర్లేదురా. మరి దాని మీద కొంచెం పర్లేదు, బాగానే ఉన్నాయి అన్ని. పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు ఉప ముఖ్యమంత్రి. మరి ఇటు పక్క కూటమిలో చంద్రబాబు గారు అందరూ కలిసి ఉన్నారు కదా. అంటే గతంలో జగన్ ఏంటంటే అన్ని వాలంటీర్లు పెట్టి చేపించేవాళ్ళు, వాళ్ళు లేకపోవడం వల్ల కొంచెం ఏదైనా కనుక్కోవాలంటే సచివాలయాలు ఇబ్బంది అవుతుంది. ఏం లేదులే, ఇన్నాళ్ళు ఉండే కదా, ఇన్నాళ్ళు అక్కడికి ఊళ్ళోకి వెళ్ళేవాళ్ళు లాకుల దగ్గర. ఇప్పుడు ఇంకా ఎక్కడికక్కడ సచివాలయాలు పెట్టారు కాబట్టి పర్లేదు, బాగానే ఉంటున్నాయి. అంతే బాగానే ఉంది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.